ప్రియమైన దేవుని బిడ్డ, గుండె పగిలే వార్త. అటువంటి వార్త నువ్వు వినినప్పుడు నువ్వు విని తట్టుకోలే ఆత్మీయమైన పరిపక్వత, ఆ గుండె బలము, ఆత్మీయ బలము నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు వాక్యం నుంచి నీవు ఎవరికి వారు అనేక రకాలైన భయాలతో నిత్యము జీవిస్తున్నారు. కుమార్తె గురించి ఎప్పుడు ఏ విధమైన చెడు వార్త వినాల్సి వచ్చుదో అన్న భయంతో జీవించవాలని కొందరున్నారు. కుమారులు, నా ఇంటి కుమారులు ఏ విధమైన గొడవతో, ఏ విధమైన భయంకరమైన వార్తతో ఇంటికి వస్తారో అనే భయంతో జీవించేవారు ఈ లోకంలో కొందరున్నారు. జాగ్రత్తగా గమనించబడి మరణ వార్త, నీకు ఏది వింటూ భయం, ఆ వార్త నిజంగా నీ చెవులు పెడితే దాన్ని నువ్వు ఏ విధంగా ఎదుర్కోగలుగుతావు, ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతావు అని ఎప్పుడైనా నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నావా? ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో గుండె ధైర్యం లేకపోతే వార్తలు, భయంకరమైన వార్తలు వినినప్పుడు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే డాక్టర్లు అంటూ ఉంటారు, అతనికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అతనికి ఏ విధమైన చెడు వార్తలు చెప్పకుండా జాగ్రత్త పడండి అంటారు. చూడండి ప్రేమిటారా, నాబాలుకు అతని భార్య అయిన అబిగయలు ఒక వార్త చెప్పింది. జాగ్రత్తగా నుంచి ప్రేమిటారా, ఆ వార్త ఎప్పుడైతే నాబాలు వింటాడో వెంటనే అతని గుండె పగిలిపోతుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, అతని గుండె శిథిలమైపోయి కొన్ని దినాలైన తర్వాత అతడు చనిపోతాడు. ఈరోజు నువ్వు ఏ విధమైన సమస్య గుండా వెళ్తున్నావు నాకైతే తెలుసు, కానీ అపోస్తలుడైన పౌలు అతనికి యెరూషలేములో అడుగు పెట్టిన క్షణమే బంధకాలు, శ్రమలు ఎదురు చూస్తున్నాయని, మరణం వచ్చినా సరే నేను చనిపోవడానికి కూడా సిద్ధమని అతడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎంతగా దేవుడి కొరకు, దేవునికి చిత్తం నెరవేర్చుట కొరకు ఆశపడుతున్నాడో మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి దేవుడు తెలియపరిచాడు యెరూషలేముకు వెళ్ళవద్దు అని. అగపు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ పౌలు గారికి అక్కడికి వెళ్తే శ్రమ వస్తాయని తెలియపరిచాడు. అయినప్పటికీ నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే కదా. జాగ్రత్తగా గమనించి ప్రేమ, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అని అతడు దేవుని కొరకు అడుగు ముందుకు వేశాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడతావో ఆయన నీ ప్రాణమును కాపాడడానికి ఏమాత్రము ఆలస్యం చేసే దేవుడు కాదు. ఈరోజు నీవు, నేను, ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి ఒక క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా మనము ఎలా ఎదగాలి అంటే, మనము మన గుండెను, ఆత్మను ఏ విధముగా ధైర్యపరచుకోవాలి అంటే, మరణకరమైన వార్తే విన్నా, వినరాని వార్తే వినినా మనము తట్టుకుని నిలబడి దేవుని వైపు చూస్తూ ఆ సమస్యను పరిష్కరించుకునే ఆత్మీయమైన జ్ఞానం, ప్రార్థన శక్తిని మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నిత్యము ప్రతి ఒక్కరు ఏదో ఒక భయంతో జీవిస్తూనే ఉంటారు. అమ్మాయి వయసు సమీపంగా ఉంది, పెళ్లికి సమీపంగా ఉంది, ఆ యొక్క వివాహం ఎలా చేయాలి, జగత్తుగా గమనించి ప్రియబిడ్డరా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో జీవిస్తున్నారు. జగత్తుగా గమనించి ప్రియబిడ్డరా, ఈ సమస్యలన్నిటిని బట్టి నీ గుండె బలహీనం అయిపోయిందేమో, నువ్వు అన్ని విషయాల్లో నీ యొక్క పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు బలహీనురాలు అయిపోయావో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వాక్యము నీ హృదయంలో భద్రము చేస్తున్నట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ
మేలు జరిగినా మేలు జరగకపోయినా, కీడు జరిగినా కీడు జరగకపోయినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా, పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పటికీ జాగ్రత్తగా గమనించు ప్రేమికులారా, దేవుడు కొరకు నువ్వు నిలబడితే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభమే అనే అపోస్తలుడు పౌలు గారు వలె నువ్వు జీవించగలిగినట్లయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము కాంపిటీషన్ తో ఉంది. జాగ్రత్తగా గమనించు ప్రేమికులారా, ఎంత కష్టపడి చదివించుకున్నా ఉద్యోగాలు వస్తాయి, జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా తగిన సమయానికి వివాహం అవుతుందా, జాగ్రత్త ఎంత కష్టపడినా ఈ యొక్క అప్పులు తీర్తాయా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య, భయం. ఈ యొక్క సమస్యలు ఉన్న, ఈ యొక్క భయాలు ఉన్న, రోజువారీ అప్పుల వలన, జాగ్రత్తగా గమనించు ప్రేమికులారా, ఆ లోను వలన అనేక మంది ఒకవైపు ఆర్థికంగా చిక్కుకుపోతూ, కుటుంబ పోషణలో జాగ్రత్తగా గమనించు ప్రేమికులారా, వెనకబడిపోతూ, అన్ని విధాలుగా వెనకబడిపోతూ, జాగ్రత్తగా గమనించు ప్రేమికులారా, అన్ని విషయాలు బలహీనమైపోయి జాగ్రత్తగా ఏ దినము ఆ దినము దేవుడే దిక్కన్నట్టుగా జీవించే వారి లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు నువ్వు దేవుడి వైపు చూసి నీవు నీ గుండెను నిబ్బరం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఏ వార్త ఎప్పుడు ఏ విధంగా వినవలసి వస్తుందనే భయమును చెందకుండా, నీ పరిస్థితుల వైపు నువ్వు చూస్తూ కృంగిపోకుండా, గుండె చెదిరిన వారిని కూడా బాగు చేసే దేవుడు నీ దేవుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గాయములు కూడా కట్టే దేవుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, అపోస్తలుడు పౌలుకి మరణము వెంటాడుతున్నా, శ్రమలు వెంటాడుతున్నా, అతడు దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద నమ్మకంతో ఆయన అడుగు ముందుకు వేసి ఆ పరిస్థితులన్నింటినీ ఏ విధముగా జయించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో మరణము రాబోతుందనే విషయం తెలిసినప్పుడు కూడా ఏ విధముగా చీకుపడకుండా, చింతపడకుండా ప్రార్థిస్తూ తన యొక్క బాధను, తన యొక్క సమస్తము తండ్రి చిత్తంలో అప్పగించుకుని ఏ విధంగా ఆ యొక్క మరణమును జయించాడో ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ యొక్క సమస్యను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుని ప్రార్థిస్తూ విశ్వాసంతో నీ సమస్యలన్నింటినీ దేవుని యొక్క ఆత్మశక్తితో, బలముగా జయించి సాక్షిగా ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాను. నేను స్తోత్రం. హల్లెలూయా. జగత్తుని గమనించిన ప్రియమైన నీవు ఒక స్థితి నుండి మరొక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే, నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అంటే నీకు అనేకమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చింది. నిన్ను అవమానపరిచేవాళ్ళు అంటారు, నిన్ను సిగ్గుపరిచేవాళ్ళు అంటారు, నిన్ను హేళన చేసేవాళ్ళు అంటారు, నిన్ను వెనుకకు లాగేవాళ్ళు అంటారు, నీ మీద నిందలు వేసేవాళ్ళు అంటారు. జాగ్రత్త గమనించు. నీతో పాటు మంచిగా ఉంటూ నటిస్తూ నీ జీవితాన్ని నాశనం చేయాలని వారు అంటారు. ఇలా అనేక మంది నీ చుట్టూ ఉంటారు. వారిని ఎవ్వరిని నువ్వు పట్టించుకోకుండా నీవు నీ యొక్క లక్ష్యం వైపే నువ్వు గురిపెట్టి నువ్వు జీవించిన ఎడల, దేవుని యొక్క ఆత్మ సహాయమును తీసుకుని ఎడల నీవు నీ లక్ష్యమును గమ్యస్థానాన్ని నువ్వు చేరగలుగుతావనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డ, ఉద్యోగాలు కొందరికే వస్తున్నాయి. వారు కొందరికే జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డారా, కొందరు మాత్రమే వారు ఏదైతే అనుకోగలుగుతున్నారో వారు గమ్య స్థానానికి చేరుకోగలుగుతున్నారు. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డారా, మరికొందరు చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డారా, వారు లక్ష్యం వైపు గురి పెట్టినప్పుడు వారు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. నీవు ఒక స్థానంలోకి వెళ్ళాలి అంటే ఆ స్థానంలో నువ్వు చేరే వరకు, నీవు నీ గమ్య స్థానంలోకి చేరే వరకు నేను అనేక మంది అవమానపరుస్తూ ఉంటారు, సిగ్గుపరుస్తూ ఉంటారు, నష్టపరుస్తూ ఉంటారు. నీతో ప్రేమగానే ఉంటూ నీ పతనాలు కోరేవారు ఉంటారు, నీ పక్షాన నిలబడేవారు ఉంటారు, నీకు శత్రువులు ఉండేవారు ఉంటారు, అనేక మంది ఉంటారు. వాటన్నిటిపైన నువ్వు మనసు పెట్టకుండా నీ గురి, నీ చదువు మీద, నీ లక్ష్యం ఏదైతే ఉందో అది ఉద్యోగం అయితే ఉద్యోగము, వ్యాపారం అయితే వ్యాపారం, సేవ అయితే సేవ, అలా దేవుడు నీకు ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ బాధ్యత మీద నువ్వు గురిపెట్టి మనసు పెట్టి దేవుని ఆత్మ సహాయం ఎల్లప్పుడూ నువ్వు తీసుకుంటూ నీవు
జీవించినట్లయితే సమస్త పరిస్థితుల్లో కూడా నీవు సమస్తమును జయించుకుంటూ నీవు నీ గమ్య స్థానానికి నువ్వు చేరుకోగలుగుతావు అనే విషయాన్ని ఈ రోజు నువ్వు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని ప్రతికూల పరిస్థితులు, అందరూ ఆయనను జగత్తుకి దగ్గర నుంచి ప్రేమించారు. హేళన చేసిన వారే, సిగ్గుపరిచిన వారే, ఉమ్మి వేసిన వారే, తిట్టిన వారే, కొట్టిన వారే, దూషించిన వారే అయినప్పటికీ జగత్తుకి దగ్గర నుంచి ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏ పని మీద దేవుడు తనను పంపించాడు, తన తండ్రి చిత్తము నెరవేర్చిన పట్లే ఆ శక్తి కలిగి, గురి కలిగి జీవించాడు. కాబట్టి ప్రేమింటారా, మరణము వెంటాడిన ఆ మరణము జయించగలిగినాడు. అపోస్తలుడు పౌలు గారి జీవన విధానంలో కూడా జగత్తుకి గమనించి ప్రేమింటారా, మరణము యెరూషలేముకు వెళ్ళవద్దు అని పరిశుద్ధాత్మ అగబులు భర్త ద్వారా, అక్కడున్న కన్యకలు ప్రవచనం ద్వారా అనేక విధాలుగా పౌలు గారికి తెలియపరిచినప్పటికీ బ్రతుకుట క్రీస్తే, చావితే లాభమే. యెరూషలేములో నేను వెళ్తే నాకు శ్రమలే కాదు, మరణమే వచ్చినా సరే నేను దేవుడి కొరకు వెళ్తాను అని వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా నీడగా ఉంటూ పౌలు గారిని కాపాడటం జరిగింది. ఎప్పుడైతే నువ్వు దేవుడి కొరకు నీ ప్రాణం పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడతావో అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను చెవి పట్టుకుంటాడు, విడవకుండా మనం నుంచి కూడా తప్పించగలుగుతాడు. రోజు ఈ వాక్యాలన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో మనం జీవించాలి అంటే ప్రతిదీ ఛాలెంజ్ లాంటిది, బ్రతకటమే ఒక ఛాలెంజ్ లాంటిది. అన్ని సవాళ్ళను నువ్వు ఎదుర్కోవాలి. జగత్తుకి గమనించి ప్రేమిటారా, వాటన్నిటిని దేవుని యొక్క శక్తి ద్వారా జయించాలి. కాబట్టి వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే సవాలుగా ఉందో, ఏదైతే ఛాలెంజ్గా ఉందో, ఏదైతే సమస్యగా ఉందో దానిని నువ్వు జయించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వైపు చూసినట్లయితే, ఆత్మ సహాయం నువ్వు తీసుకున్నట్లయితే, ప్రార్థిస్తూ స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే, నీ జీవితంలో ఉన్న సమస్యలను జయించడానికి దేవుడు తన యొక్క శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆత్మనిస్తాడు. అభిషేకించి ప్రతి ఘోర పరిస్థితులు కూడా ఆయన తన నామ మహిమ నిమిత్తం నేను నిలవబెట్టి వాడుకుంటాడు. కాబట్టి ప్రేమిట్లారా, నీ జీవితంలో ఇంకా నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా జాగ్రత్తగా నుంచి ప్రేమిట్లారా, అవకు భక్తుల్లాగా జాగ్రత్తగా నుంచి ప్రేమిట్లారా, నీ యొక్క పరిస్థితులని నిరాశ స్థితిలో ఉన్నా నువ్వు దేవుడి వైపు చూస్తూ బ్రతుకు నేర్చుకోవాలని, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పెద్ద మనం చూస్తున్నాను.